నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా కల్వకుంట్ల ఫ్యామిలీపై కేసుల మీద చర్చ జరుగుతుంది. కవిత గారు బాధపడుతున్నారు. అన్న మీద, బావ మీద, తండ్రి మీద కేసులే కేసులు. మరి వీటన్నిటిపైన మాట్లాడదాం. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అదేవిధంగా బీఆర్ఎస్కు గతంలో కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేసి కేసీఆర్ చేతనే మంచి లీడర్ అని చెప్పించుకొని కేసీఆర్ మెచ్చిన నేత, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పుడే ఈ వ్యక్తికి మనం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఎంబీసీకి సంబంధించిన నాయకుడికి మనం ఇవ్వాలని చెప్పి అన్న పేరు చెప్పడం జరిగింది. కానీ అన్నకు మోసం చేసిండు. అన్న పేరు తాడూరు శ్రీనివాసు, తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్తోనే తన జీవితాన్నే అంటే అంకితం, కేసీఆర్కే జీవితం అంకితం చేసిన వ్యక్తి చివరిలో తెలుసుకొని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో జరిగే అనేక విషయాల మీద అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే మైపాల్. అన్న చెప్పండి, మీరు ఒకప్పుడు మిమ్మల్ని మెచ్చుకున్న కేసీఆర్ సార్ మరి కేసులలో, కాళేశ్వరం కేసులలో తిరుగుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఒక రకంగా చాలా పిటి అనిపిస్తుంది. అంతేనా? చాలా పిటి అనిపిస్తుంది. బట్ తెలంగాణ పౌరుడిగా ఆలోచించినప్పుడు, తెలంగాణ పోరాడి కొట్లాడి అనేక ప్రాణత్యాగాలు జరిగి 1969 ఉద్యమాలు, పిల్లల్ని కోల్పోవడము, మొన్న కోల్పోవడము, ఆత్మత్యాగాలు, ఇవన్నీ జరిగినటువంటి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజాధనము ఈరోజు దుర్వినియోగం అవడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలు ఇచ్చారు తీర్పు, ప్రజలు ఓడగొట్టారు కదా. సో కాబట్టి నేను వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యం వల్ల నా కళ్ళు మూసుకపోవద్దు కదా. ప్రజాధనం కొల్లగొట్టబడింది అనేది ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలతో కష్టాల కడలిలో కల్వకుంట్ల కుటుంబం అనేది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది. మరి మీరు ఒకప్పుడు ఫ్యామిలీతో క్లోజ్గా ఉన్నారు కదా, మీకు బాధ? నాకు తెలియనంత వరకు ఉంటాం కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అట్లా వాళ్ళని పట్టుకొని ఉంటే ఇది మీకు బాధ లేదా అంటున్నా? బాధ ఉంటుంది. బట్ ప్రజాకోణంలో ఆలోచించినప్పుడు ప్రజల యొక్క నేను డౌన్ ట్రాడెన్ బీసీ, జనరల్గా బీసీ కులాలు లేకపోతే బీదలు, బిక్కి కాన్స్టిట్యున్సీ, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాం. అనేక బీద ప్రజానీకము సబ్బులు ఉప్పులు కొంటే వచ్చే ప్రజాధనాన్ని వీరు ఎమ్మెల్యే జీతాలుగా, ముఖ్యమంత్రి జీతాలుగా మరి అనుభవించారు కదా. సౌకర్యాలు అనుభవించలేదు అంటే ఏదన్నా ఆలోచిస్తాం. కానీ ప్రజలు నీకు ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా, నీ కొడుకు మంత్రి ఇచ్చారు కదా, మేనల్లుడిని కూడా నీ తెలంగాణ ప్రజలు నీకు ఒక మంత్రి పదవి ఇచ్చారు కదా. నీ కూతురు ఓడిపోయినా గెలిచినా నువ్వు సౌకర్యవంతంగా నీ ఫ్యామిలీని ఇచ్చుకోవడానికి, ఎమ్మెల్సీలు ఇచ్చుకోవడానికి ప్రజలు నీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు, పార్టీ హెడ్గా. తర్వాత సంతోష్ గారికి, తర్వాత మీ బంధువులు ఓడిపోయిన వినోద్ గారికి మళ్ళీ అకామిడేట్ చేసుకునేటటువంటి వెసులుబాటుని నీకు, తర్వాత తిట్టిన వాళ్ళు మీ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు, మీ బంధువులు అనేక మంది తీసుకొని నీవు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకునే అవకాశం ప్రజలు కల్పించారు. ప్రజలు ఎన్ని ఇచ్చారు చూడండి ఒక కుటుంబానికి. అసలు ఇవి ఉట్టిగియలే, ఇవన్నీ కూడా జీతాలు కూడా ఇచ్చారు. వాళ్ళు కష్టాలు చేసి పొద్దున్న దాకా కూలి పని చేసి 1000 రూపాయలు పొయ్యి సబ్బు ఉప్పు వంటే వచ్చే ఏదైతే ట్యాక్స్లు ఉంటాయో ఆ ట్యాక్స్ పేడ్ మనీ కదా వీళ్ళ జీతాలు. సో కాబట్టి ఎన్ని జీతాలు తీసుకున్నటువంటి అనుభవించే వాళ్ళు ఎంత నిబద్ధతతో ఒక ధర్మమైన పరిపాలన కావిస్తారని అనుకున్నా. నేను డెఫినెట్గా అనుకున్నా. కొంత క్షత్రియం రాజకీయంగా కొన్ని నిర్ణయాలు ఆ రకంగా ఉన్నాయేమో అనుకున్నా. కానీ నేను అవినీతి ఈ ఛాయలో మొత్తం కమ్ముకపోయిన తర్వాత వాళ్ళని అసలు ఇది నాకు చాలా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఏది వాళ్ళ మీద పిట్టి కాదు, తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద. అరే ఇట్లా మోసపోయిరేంటి? ఇప్పుడు ఒక దళితుని ముఖ్యమంత్రి లేదు, మా సొంటోళ్ళని టీఆర్ఎస్ ఎల్పీలో ఒక సాగలైన మంత్రి చేస్తా, ఓ మంగళాయనని మంత్రి చేస్తా, ఓ కుమ్మరాయనని మంత్రి చేస్తా, ఓ పద్మశాలిని మంత్రి చేస్తా, ఇవన్నీ ఎంబీసీ కులాలకు మనం చేయకపోతే ఎవడు చేస్తాడు అని ఏడ చెప్పారు అనుకుంటారు. మీరు ఇంట్రో చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నా, నేను పెద్ద చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నా పేరుతో సహా కూడా టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఇవాళ ఆ ఎమ్మెల్యేలను అడగండి. మీరు ఈ కెమెరా పట్టుకపోయి బీఆర్ఎస్, నాకు బీఆర్ఎస్ అని అనబుద్ధి కాదు, ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను మీరు అడగండి. సభలో, నిండు సభలో ఈ రకంగా ప్రకటించిండా లేదా మీరు అడగండి. అసలు ఎంత మోసం అంటే కులాలను మోసం చేస్తారు. వ్యక్తిగా తాడు శ్రీనివాస్కి ఇస్తాను ఇవ్వలేదు అది కాదు నాకు మెటీరియల్.
జాతులను మోసం చేసిండు అనేది నాకు చాలా కోపం వస్తుంది, చాలా కోపం ఉంది. మరి ఇప్పుడు మీరేమో ఇట్లా కోపంతోనే ఉన్నారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, తప్పు చేస్తే శిక్షించాలనే లైన్లో మాట్లాడుతారు మీరు అంతే. మరి కేటీఆర్ ఏమంటుంటున్నారు, చిల్లరగా మా నాన్న మీరు 100 జన్మలు ఎత్తిన మా నాన్న దానికి రావురా నువ్వు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అంటుండ్రు, మీరు విన్నారా? అది నిజంగా కూడా అంటే పార్టీస్, పొలిటికల్ పార్టీస్, ఐడియాలజీ డిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు. చిల్లరగా అవులగా నీకు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు విశ్వసించిన ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి, ఇటువంటి పోస్టులు చాలా గౌరవనీయమైన పోస్టులు. మరి ఎవరు కూర్చున్నా అక్కడ నాకు పడకపోవచ్చు కాక, రాజకీయ విభేదాలు ఉండొచ్చు కాక, ఇంకా వేరే రకంగా విమర్శించవచ్చు. సూటిగా, వాడిగా, వేడిగా కొంతమంది చెలోక్తులు అప్పట్లో నోముల నరసింహయ్య, వెంకయ్య సభలలో చాలా మంది మాట్లాడినటువంటి మనం చూసినాం. సో అటువంటి భాష మాట్లాడకుండా నేను ఇంకా అది నాకైతే పదే ఒకటి అంటాడు ఈయన, మా నాయన ఎంట్రుక వీకలేవు, నా ఎంట్రుక వీక్కోలేవు అంటాడు. ఈ ఎంట్రుకల గోలేందో అర్థం కాదు. అంటే సైకలాజికల్గా ఎఫెక్ట్ అయినట్టున్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఏదో ఎంట్రుకలు అడిగినారు కదా, దాని వైట్ ఛాలెంజ్ కా దేనికో, అది పాపం ఆయన బాగా హర్ట్ అయినట్టున్నాడు. అంటే ఎంట్రుక వీక్కో అంటాడు. అవి ఎంట్రుకల వీకే గోలేందో అవి విగ్గులా తెలియదు, అవి ఇన్ప్లాంటెడ్ ఎంట్రుకలా తెలియదు. పిక్కో అనే భాష మాత్రం నాకు కేటీఆర్ నుండి నచ్చదు. ఎందుకు నచ్చదు కేటీఆర్కి అని అంటే, ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిన లీడర్ని, నా ఎక్స్పెక్టేషన్ ఆయన చూసే ఇమేజ్ ప్రజలలో డిఫరెంట్గా ఉంటుంది. చదువుకున్నోడిగా చూస్తారు, మాస్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసే జనాలు జర మాస్ లుక్తో చూస్తారు. ఆయన ఎప్పుడన్నా తొలినా ఏదన్నా అంటే అనకూడదు. ఆయన కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, భాషలో సంయమనం ఆయన కూడా పాటించాలి. బట్ కంపేర్ టు కేటీఆర్ ఇట్స్ వెరీ అన్నాయింగ్. ఎందుకంటే తండ్రి అంటే కూడా చాలామంది కొన్నిసార్లు అన్నారు, ఏంది ఆ భాష, కేసీఆర్ అట్లా తిట్టవచ్చు, అవులగాడు అంటాడు, వాడు వీడు. మీరు చూడండి వాళ్ళ ఫ్యామిలీలో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వాడు వీడు తప్ప అవును వారు అనేది ఉండదు వారి భాషలో. ఎందుకట్లా? ఎందుకో మరి అది అహంభావపూరితమైనటువంటి టాక్. నేను అనుకుంటా ఆఫ్ కెమెరా మాట్లాడతాం ఇష్టం లేకపోతే, కానీ కెమెరా ముందు, మీడియా ముందన్న కనీసం మాట్లాడాలి కదా. నేను అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎస్, ఈ షుడ్ లెర్న్ ఫ్రమ్ కిషన్ రెడ్డి గారు, ఈ షుడ్ లెర్న్ ఫ్రమ్ లక్ష్మణ్. చిన్న లీడర్లు ఎట్లయితారు, వాళ్ళు కేంద్ర మంత్రి కదా. నువ్వు మీ నాయన చేస్తే ఎమ్మెల్యే అయినవేమో, మంత్రి అయినవేమో, ఓకే. కానీ కిషన్ రెడ్డి గారిని ఎవరు చేసిరండి? వాళ్ళది స్వతహాగా వాళ్ళ ఏమన్నా నాయనలు, తాతలు ఏమన్నా ఎమ్మెల్యే కేటీఆర్ తప్ప ఎవరికి లేరు. రేవంత్ రెడ్డికి కూడా కాదు కదా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు కేసీఆర్ అంటే లేకపోతే కేటీఆర్ వేర్ ఆర్ యూ ఉద్యమంలోనే లేవు కదా, మా తర్వాత వచ్చినావు కదా. ఇంకా వద్దని చెప్పిండట నాన్న, నీకు ఇవన్నీ ఎందుకు, చంద్రబాబు నాయుడు చంపుతాడు చేస్తాడు. ఫస్ట్ అమెరికాకి వెళ్ళి వచ్చినాక మొట్టమొదటిది మీరు ఒట్టేసి అడగండి ఎప్పుడైనా కేటీఆర్ గారు వస్తే, కాపురాల తొలి మీటింగ్ ఆయన వేదిక మీదకి ఎక్కించిన, పొలిటికల్ మీటింగ్లో నేను ఎక్కించిన. అంటే చెప్పుకుంటే ఇవి ఏంటంటే సీనియర్ కేటీఆర్ కన్నా మీరు చాలా సీనియర్. అరే పార్టీ ఫౌండర్స్ మేము. ఒక ఆయన సురేందర్ రెడ్డి గారు అని ఉండే, చనిపోయిన మరి ఫౌండర్స్ అంతా బయటకు వెళ్ళిపోయారు. మధ్యలో వచ్చినోడు రేపు నేను సీఎం అయితే, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ఆయన దయ్యాలన్నీ కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కవిత అన్నది కదా, చుట్టూ ఉన్న దయాలు, నేను మేమన్నది కాదు కదా, చట్టన్న దయాలు అన్నారు. కొత్తోళ్ళే కదా ఆడ, పాతోళ్ళు ఎవరు ఉన్నారు ఆయన దగ్గర? అందరు మధ్యలో వచ్చిన వాళ్ళే. కవిత కూడా, హరీష్ రావు గారు ఉన్నారు, మొదటి నుంచి ఉన్నారు. కవిత కూడా అంటుంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటుంది. మళ్ళీ తర్వాత నాన్నని అరెస్ట్ చేస్తే, అన్నకు నోటీసులు వచ్చినా, వీళ్ళు ఎవరిని నోటీసులు వచ్చినా మళ్ళీ సపోర్ట్ ట్విట్టర్లో ఖండిస్తుంది. అందుకే నేను 2 వీడియోలు చేసిన, ఒకటి కుటుంబ కథా చిత్రం అని, అంటే వీళ్ళే డ్రామాలు ఆడతారు. రెండోది ఏమన్నా అంటే బీఆర్ఎస్కి బ్యాకప్ పార్టీగా కవిత గారి పార్టీ రాబోతుందా, తెలంగాణ జాగృతి అంటే బ్యాకప్ గా తయారు చేస్తారు దాన్ని. ఈ రకంగా పొత్తు పెట్టుకోవడం, ఆమె సీట్ అడుక్కోవడం. ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు ఒక పార్టీ, ఎక్కడ లేకున్నా వారికి ఒక ఇమేజ్ ఉంది కదా, దాంతో ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయినారు కదా. రేపు ఈమె ఎమ్మెల్సీ మరి ఎట్లా, రేపు మళ్ళీ అందరూ లొల్లి చేస్తారు, బిడ్డకి ఇచ్చిన ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మళ్ళీ మా ఒకవేళ ప్రభుత్వం వస్తే మంత్రి అడగవచ్చు. ఇంకేడు అడుగుతుంది, మాకు బీజేపీ పదే ఓడిపోతుంది కదా. ఆమె మా అరవింద్ గారు ఉన్నారు కదా నిజామాబాద్ లా ఏడేస్తుంది. చెప్పండి మీరు ఏడేస్తుంది. సిద్దిపేటలో అల్లుడు ఊరుకుంటాడా హరీష్ రావు గారు? కట్టుకొట్టొచ్చు, ఏముంది ఎలక్షన్ టైం వచ్చేసరికి. ఇప్పుడు ఆల్రెడీ కొంత వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒడుచుకోరు, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒడుచుకుంటే కొడుకును సిరిసిల్లకు పంపించి, అల్లుడిని సిద్దిపేట పంపించి, తను గజ్వెల్కు మైగ్రేట్ అయ్యి ఆనుకునే ఉన్నాయి చూడండి. 3 లైన్ వేములవాడల వాళ్ళ మనిషినే తెచ్చి, మరి వేములవాడల
పార్టీలో పనిచేసిన తూల ఉమా ఉండే. నాకు తెలిసిన మీరు వేములవాడకు ఎవరు తెచ్చిరు? అరే భవిష్యత్తులో కవిత తేవచ్చుగా. అరే లక్ష్మీ నరసింహరావు తెచ్చిరు కదా, చెన్నమనేని రమేష్ గారు ప్లేస్ లో. అంటే వాళ్ళ కులస్తునే తెచ్చుకున్నారు, బంధువుని కులస్తు ఏరియా అంత బెల్ట్. ఏది వేములవాడ ఆ నుంచి కోరుట్ల విద్యాసాగర్ రావు గారు లేదా ఆయన తనని బా బెల్ట్ మీరు ఎక్స్పాన్షన్ చూడండి. అప్పట్లో ఇక్కడ మల్కాజ్గిరి కూడా వారి హనుమంతరావు గారు ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు, కానీ మీరు గజ్వేల్ కానుకొనే ఉంటది కదా మల్కాజ్గిరి కూడా, అల్వాలు ఇదంతా ఉంది అని. అంటే ఒక సామ్రాజ్యవాద విస్తరణ లాగా మీకు లైన్ గా మల్కాజ్గిరి, కుకుట్పల్లి, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, కోరుట్ల, వేములవాడ, మంచిర్యాల, జగిత్యాల సంజయ్ రూపంలో ఇట్లా ఒక బెల్ట్ వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. తర్వాత మీకు వరంగల్ కూడా మీకు ఉదాహరణ చెప్తాను నేను. ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మంత్రిగా పెట్టుకొని ఆ జిల్లాని, వినోద్ గారిని పెట్టుకొని కరీంనగర్ ఆ ప్రాంతము, నిజామాబాద్లో కవిత గారిని ఆ జిల్లా అంతా, సిద్దిపేట, వరంగల్, సంగారెడ్డి, మెదక్ అదంతా హరీష్ రావు గారు చేతిలో. ఇక్కడ హైదరాబాద్ ఒకప్పుడు హనుమంతరావు గారు వీళ్ళు చూసుకోవడం. సో ఆ రకంగా మొత్తం జిల్లాలు కూడా పవర్ఫుల్. నాట్ నిజంగా ఒకటైతే చెప్తా మైపాల్, మీరు దీన్ని టెలికాస్ట్ చెయ్యాలి. కులపిచ్చి అనేది నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు లేదండి, ధర్మాత్ములు వీళ్ళకే ఉంది, పరిపాలక కులాలకు వీళ్ళిద్దరికి ఉంది. రైట్ అన్న. అంటే ఆ కులాలకు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ సామాజిక వర్గం మీద ఎనలేని ప్రేమ ఉంది. ఒకే సామాజిక వర్గానికి నామినేటెడ్ పోస్టులు, అడ్వకేట్ జనరల్ పోస్టులు, ఫోకల్ పోస్టింగ్లు ఉద్యోగస్తులై ఆయన చేస్తున్నాడు. కేసీఆర్ గారిని ఫాలో అయినట్టున్నాడు. కేసీఆర్ గారు అయితే ఇక భయంకరంగా ఇప్పుడు ఇంటెలిజెన్స్లో మనము ఒకే కులస్తులట, మన ప్రభాకర్ రావు గారు, భుజంగరావు గారు, ప్రణీత్ రావు గారు, శ్రవణ్ రావు గారు, అట్లా లైన్గా చెప్తారు, రాధాకిషన్ రావు గారు, మొత్తం ఒకే కులస్తులట. అంటే కులపిచ్చి నేను అంటే రేవంత్ రెడ్డికి వాళ్ళకు ఉండొద్దు. మీరు రేవంత్ రెడ్డికి ఉందంటారు ఇట్లా ఇచ్చిర్రు. మరి ఇప్పుడు ఒక చర్చ ఏం జరుగుతుందంటే, మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన రెడ్డి, మరి రేవంత్ రెడ్డి. వీళ్ళ అభిమానులు, రాజగోపాల్ రెడ్డి గారి అభిమానులు ఏం మాట్లాడుతారు బయట అంటే, రేవంత్ రెడ్డి కావాలని రాజగోపాల్ రెడ్డి గారిని వాళ్ళు రాజన్న అని పిలుచుకుంటారు, ఆయనను క్యాబినెట్లోకి రాణిస్తలేడు అని వాళ్ళు అంటారు. మీరేమో రెడ్డి ఫీలింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు అంటారు. ఎస్, మీరు చక్కటి ప్రశ్న వేశారు. నిజంగా చెప్తున్నా, అంటే ఒక కులంలో అందరు చెడ్డోళ్ళు ఉంటారు. నేనేమంటున్నా, మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ పరిపాలకుడికి కులపిచ్చి ఉంది అంటున్నా, అది ఉండొద్దు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఉంది. ఆయనకి రెడ్లందరూ కూడా, నేను ఉదాహరణ చెప్తాను మీకు. జానారెడ్డి గారు ఎంబడి తిరిగిన జెడ్పీటీసీ ఒక రెడ్డి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయినా ఎవరయ్యారు? ఆయన కొడుకులే అయ్యారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంబడి తిరిగిన వేరే రెడ్డిలు లేరా? పార్టీకి కష్టపడేవాడు ఉంటాడు కదా, మరి వాళ్ళని కాదని వాళ్ళ వైఫ్కే ఇచ్చుకున్నారు కదా. మరి కోమటిరెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డిని అడ్డం పెట్టి వీళ్ళందరికీ ఏం ఆడడం ఏంది? అదే మరి ఇప్పుడు రెడ్డి ఫీలింగ్ లేదు కదా నేను అంటున్నా. రెడ్డి ఫీలింగ్ రాజగోపాల్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డికి రెడ్డి ఫీలింగ్ ఉంటే, రాజగోపాల్ రెడ్డి అనే ఈయన మంచి రెడ్డి కదా, మంచి రెడ్డి అంటే ఇష్టం ఉండదా? నేను నా పర్సెప్షన్, ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు రేవంత్ రెడ్డికి నచ్చరు. నచ్చితే నేను అనుకుంటా నిజంగా మొన్నటి ఎక్స్పాన్షన్లో డిజర్వ్డ్ క్యాండిడేట్, నిజంగా ఇవ్వాల్సినటువంటి క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మీరు అనొచ్చు, ఎందుకు నువ్వు అంతా చెప్తున్నావు, ఈ పార్టీలో ఉండి చెప్తున్నావు, అయ్యా బీజేపీ ఉన్నాను. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, నాది భువనగిరి నియోజకవర్గం, ఏది జన్మ, నా రాజకీయం చదువు నేను పెరిగిందంతా ఉప్పల్ కావచ్చు. కానీ కోమటిరెడ్డి గారిని నేను చాలా నిశ్చితంగా గమనించినప్పుడు నాకు ఒక 4-5 క్వాలిటీస్, మొన్న కూడా ఒక పెళ్లిలో కలిసినప్పుడు చెప్పిన నేను, ఆయన మునుగోడు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే రాజకీయాలని ఒక మలుపు తిప్పినటువంటి నాయకుడు. ఉప ఎన్నికతో అంటే కేసీఆర్ ఎటువంటి అనైతిక విలువలకు పాటుపడతాడు, ఏ రకంగా మొత్తం వందిమాగదులను దించి ఎన్నికలలో దుర్మార్గంగా తను మాత్రం డబ్బులు పంచుకుంటాడు, వేరే వాళ్ళు ఒక సామాన్యుడు పాల డబ్బాలు పాల బిల్లులు వస్తే కూడా వేసుకొని పోతుంటే కూడా వాళ్ళ పైసలు సీజ్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ని చూసినాం అప్పుడు మనం. సో గవర్నమెంట్లో ఉండి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి నేను అనుకుంటా అందరు కలిసి కుట్ర చేసిరేమో వీళ్ళు కొంతమంది ఉండొచ్చు ఆ విషయంలో. కానీ రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించారు. ఆయన గెలిస్తే ఏమవుతుందో కేసీఆర్ గారికి బాగా తెలుసు. అయితే రెండో విషయం చెప్తున్నా,
ఆయన గెలిచి అసెంబ్లీలోకి వస్తే ఏమో ఆ రోజు మొత్తం రాష్ట్ర రాజకీయాల చిత్రం మారిపోవు, కేసీఆర్ గారికి ముఖం ఉండకు, అది అయితే మూతోడు జవాబు ఉంటుండే. కాదు ఇప్పుడు ఆ రోజు ముఖం ఉండదని చెప్పేసి మీరు అన్నట్టు ఎమ్మెల్యేలను దించి మంత్రులను దించి మంది అయిపించి 1000 కోట్లు ఖర్చు చేసి ఏదన్నా రకంగా గెలవాలని చూసిండు. అవును, సరే తాత్కాలికంగా గెలిచిండు. కానీ ఆ టైంలో అందరు సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణలో అన్ని జిల్లాలు కేసీఆర్ నిజ స్వరూపం ఇదా అని నెక్స్ట్ 1 yearలో ఎలక్షన్లో మరి ఇది కేసీఆర్ మళ్ళీ వస్తే ఇట్లనే చేస్తాడు. అవును, అధికారం కోసం అంటే రాజీనామా చేస్తేనే డబ్బులు ఇస్తాడు. అవును. రెండోది మీకు చెప్తా, కానీ ఆ రోజు కేసీఆర్కు రాజగోపాల్ రెడ్డి అంటే భయం. ఎందుకంటే డైరెక్ట్ నేను భయం అంటున్నాను. ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడతాడంటే కేసీఆర్ గారు కొంతమంది నాయకులకు భయపడతాడు సార్. ఆయన ఈజ్ వెరీ, ఆయనకు డూడు బసవన్నలు కావాలి, కూసో అంటే కూసో, సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు, చదువు లేని వాళ్ళు మంత్రులు కావాలి. ఆయన చుట్టూ మంత్రులు ఎవరు అందరూ చదువు లేని వాళ్ళే కదా. రాజగోపాల్ రెడ్డి లాంటి బీటెక్ ఇట్లా చదివినటువంటి వాళ్ళు వస్తే ఆయనకు భరించదు. మీకు రెండోది, కేసీఆర్ గారికి అంతకుముందు కూడా ఒక కరెంట్ షాక్ పెట్టిండు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఒకటి ఖాళీ అయింది భువనగిరిలో. అయితే ఆ లోకల్ బాడీలో ఓట్లు ఈ బీఫామ్ల మీద గెలిచిన వీళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళంతా ఓటేయాలి కదా. ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు ఉండే, అసలు గెలవద్దు, ఆటోమేటిక్గా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ కావాలి. ఎవరు నిలబెట్టిన అనుకుంటే అప్పుడు ఎవరో మరి వరదరాజు రెడ్డి ఎవరో నిలబడ్డట్టు, సో వరదారెడ్డి అనుకో ఎవరు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆడ బీఆర్ఎస్ వాళ్ళు ఉండంగా లోకల్ బాడీస్ ఈయన గెలిచిండు. అక్కడ కేసీఆర్ గారు ఇజ్జత్ పోయింది, ముఖం ఎత్తుకోలేకపోయాడు. సో అట్లా పదే ఒక్కసారి కాదు. మీకు మూడవది, ఉద్యమ కాలంలో వీళ్ళు ఉద్యమం చేస్తుండు కదా అని కేసీఆర్కి వీళ్ళు హెల్ప్ చేసిరు, కానీ వెనకకెళ్ళి బ్యాక్వర్డ్ డబ్బు రూపంలో చేసిరా, ఇంకో రూపంలో చేసిరా, హెల్ప్ చేసిరు. ఈయన ఉద్యమాన్ని జర పీక్కు లేవడానికి ఉపయోగపడ్డారు కదా. ఈయన ఉద్యమం పీక్కు లేవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా ఉపయోగపడలేదు ఆ రోజు మంత్రి పదవికి. నేను తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నాను. పార్టీలు మనం మాట్లాడదాం, వ్యక్తులుగా వాళ్ళు తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ వీళ్ళని కొనే ప్రయత్నం చేయలేదు అనుకుంటున్నా. కేసీఆర్ బయట ఎవరు ఎక్కువ ఎగురుతుంటే, ఎవరు ఎక్కువ తిరుగుతుంటే, ఆయన పల్లరాజేశ్వర రెడ్డి అనే కదా బయట మురుగుతే వాటిని మా దగ్గర దొడ్ల కట్టేసుకోవాలి, ఆడ మురుగుడు ఉండదు. భాష కూడా చూడండి ఎట్లా మాట్లాడిన, అంటే నాయకుడి దగ్గర ఉండి ఈయన కూడా సావాసం నేర్చుకున్నాడు కదా. ఆయన ఏ భాష మాట్లాడితే ఈయన భాష కూడా పల్లరాజేశ్వర రెడ్డిది. మైపల్ నీకు గుర్తుండే ఉంటుంది. అసలు నేను అనుకుంటా మొన్న ఎన్నికలలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు కనుక ఇది చామల కిరణ్ రెడ్డి భువనగిరి ఎంపీ సీటు ఈయన సపోర్ట్ లేకపోతే అది మేము బీజేపీ 100% గెలిచే సీట్. అది దాంట్లో కారణం రాజగోపాల్ రెడ్డి గారే. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో నేను ఒక జీ తెలుగు ఛానల్లో భరత్ అనే సీనియర్ జర్నలిస్ట్కి సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, మేము ఆయన కమిట్మెంట్ ఉంది రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తాం అనేది, ఎన్నికల ముందు మా కమిట్మెంట్ ఉంది అన్నాను. మాట ఇచ్చారు అంటే కమిట్మెంట్ నుంచి కాంగ్రెస్ కమిట్మెంట్ అంటే ఏ స్థాయిలో ఇచ్చి ఉంటారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఉంటారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చి ఉంటారు, పిసిసి ప్రెసిడెంట్ సాక్ష్యం అంటే వీళ్ళు ముగ్గురు. మరి అంటే ఆ స్థాయిలో కాంగ్రెస్ లో కమిట్మెంట్ అయ్యి కూడా మాట తప్పితే పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగింది అన్నట్టే కదా. అరే మా దాంట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నేషనల్ కౌన్సిల్ మెంబర్, ప్రధానమంత్రి అమిత్ షా గారికి డైరెక్ట్ యాక్సెస్, వారు అసలు ఇదే పార్టీలో ఉండుంటే చాలా గొప్ప నాయకులు కదా. మరి వాళ్ళు నమ్మించి మోసం చేసినట్టే వారిని. తడిగుడ్డతోని గొంతు కోసే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బాగా నష్టం జరుగుతుంది. వాళ్ళు ఆ రోజు గేమ్ ఆ రోజు ఆడతారు. ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారి అవసరం ఉంది, మా బీజేపీని ఆడ ఎట్లయినా ఓడించాలనేది. మరి అట్లా ఆయన అవసరాన్ని తీర్చుకున్నారు. ఈరోజు మాట తప్పారు. నేను చాలామందికి యూత్కి అందుకే చెప్తా, నమ్మించి మోసం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మాయర్. అందుకే అసలు ఇంత మంచి నాయకులు బీజేపీ లాంటి పార్టీలోనే ఉండాలి. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మడం అనేది, అసలు మోసపోవడం అనేది ఇది ఈరోజు చిన్నది కదా, వాళ్ళ చేతిలో ఉన్నది. ఆయన దగ్గరే ఉన్నాయి 4 పదవులు, ఆయన దగ్గరే 4 మంత్రి పదవులు ఉన్నాయి కదా. ఏమున్నది, ఒకటి తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డ, కొంత మంచి చదువుకున్న యువకుడు. మరి అంటే రేవంత్ రెడ్డి గారిని డామినేట్ చేస్తారని భయం రేవంత్ రెడ్డి గారిలో రాజన్నకు భయపడుతున్నారు. డెఫినెట్గా ఉంటుంది కదా. కొంత మొదటి నుంచి రాజకీయాల్లో
ఇప్పుడు వీళ్ళు డెమోక్రాటిక్గా నేషనల్ పార్టీస్లో మొదటి నుంచి ఉన్నారు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపియడము, ఎంపీలను గెలిపియడము అనుభవాలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు అంటేనేమో ఒక పార్టీలో ఒకరికి కింద కొంత చేసి ఇప్పుడు ఆయన షార్ట్ కట్ లాంగ్ కట్ అది డిఫరెంట్. వ్యక్తిగతంగా ఆయన సీఎం పౌంచాయించడం అనేది ఆయన తెలివి, ఆయన పోరాటం ఓకే. కానీ ఇప్పుడు మోసం చేయడం అనేది మాత్రం, ఒకవేళ రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినా, కమిట్మెంట్ ఇచ్చినా, రేవంత్ రెడ్డి గారు మీదేసుకొని నాకు మంత్రి పదవి ఇవ్వాలి, సాక్రిఫైస్ చేయొచ్చు కదా, ఏమున్నది ఫ్రెండ్లీగా మంత్రి పదవి. సీఎం అల్టిమేట్ పదవి, ఇంకా భయం అక్కర్లేదు. మంత్రుల కంటే సీఎం పదవి గొప్పది కదా. నేను సీఎం ఉంటే చాలు అనుకున్నారు కదా. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చుంటే బాగుండేది. క్యాబినెట్ కూడా మంచిగా జర డైనమిక్స్కి ఇస్తున్నారు అనేది ఉండేది. సో కొంత మేరకు కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మడం అనేది అది చాలా నిజంగా కూడా ఇన్నేళ్ళు ఇంతమందిని మోసం చేసింది, చాలామందిని. ఒకవేళ అదే రాజగోపాల్ రెడ్డి గారు మా బీజేపీకి వచ్చినా ఎంతో గౌరవం దక్కుతుంది ప్రధానమంత్రి లెవెల్లో. సో కాబట్టి అనేకం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటువంటి తెలంగాణకు డైనమిక్ మంత్రులను పెట్టుంటే మన మంత్రివర్గ విస్తరణ బాగుండేది. నేనేమంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ గారికి అంటే తెలంగాణకి ఉపయోగపడేటటువంటి ఉద్యమానికి ఊతమిచ్చేటటువంటి ఒక ఉజ్వల అంటే ఒక అగ్నిని రాజేయడానికి ఉపయోగపడ్డ కుటుంబం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. ఆయనే కాదు, రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆయన మినిస్టర్ అయితే మేము హ్యాపీ ఫీల్ అయినా. ఉద్యమకారులు ఉంటారు వీళ్ళంతా. మనం వివేక్ గారు అయినరు మొన్న, నేను సంతోషపడ్డా. ఇంకొక ఆయన బలరాం నాయక్, నేనైతే ముక్కులకి రక్తం వెళ్ళేది చూసిన దస్తికి ఢిల్లీలో. మేము 3 నెలలు ఉన్నాం కదా ఢిల్లీలో 3 నెలలు ఉన్నాం మేము. నేను పార్లమెంట్లో ఏకైక వ్యక్తిని బిల్లు పెట్టిన రోజు ఉన్నా. ఆయన మన సర్వే సత్యనారాయణ గారు నాకు స్పెషల్ పాస్ ఇచ్చిండు, అది R&B మినిస్టర్గా. సో ఈ ఎంపీల పోరాటాన్ని నేను స్వయంగా చూసిన. సో నేను మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ రాష్ట్రంలో ఎంత ఉద్యమం జరిగినా అండి, అది పేపర్లలో టీవీలో చూస్తారు ఢిల్లీ లీడర్లు, కానీ మన ఎంపీలు చేసిన పోరాటం మాత్రం ఢిల్లీలో కేసీఆర్ గారు ఏడా ఉద్యమం చేసిండు. అప్పుడు వీళ్ళే రాజగోపాల్ రెడ్డి అన్న, వివేక్ అన్న, ఢిల్లీలో నీకు కేసీఆర్ గారు ఉద్యమం లేదు, ఎంపీలు చేసిరు పోరాటం. ఆ ఎంపీల పోరాటాన్ని స్వయంగా అక్కడ ఢిల్లీ నాయకులు అందరు చూసి పార్లమెంట్లో వీళ్ళంతా ఎంపీలు, తెలంగాణ ఎంపీలు అంతా సోనియా గాంధీ ఒప్పించరేమో. నాట్ ఓన్లీ సోనియా గాంధీ అని కాదు, వీళ్ళ పోరాటంని ఆ పొలిటికల్ సిస్టమ్ గుర్తించింది. ఎంపీలు కూడా ఈ రకంగా పోరాడుతున్నారు. వాళ్ళే కాదు కదా ఆ రోజున్న ఎంపీలు అందరూ. నేను ఇప్పుడు మీరు సందర్భం మంత్రి పదవులు, మంత్రివర్గ విస్తరణ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నేను అది అంటున్నా. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది. ఎవరికి ఇస్తే ఆ పార్టీలో కానీ కాదు, కానీ అటువంటి క్యాండిడేట్స్కి వస్తే బాగుంటుంది అనేది. ఎందుకు అటువంటి క్యాండిడేట్ అంటున్నా నేను అంటే, పోటీలో మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. మరి వీళ్ళు పోటీ పడుతున్నారు కదా. నేనేమంటున్నా అంటే కొంత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళకి కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందరు కేసీఆర్ లాగానే ఉంటారని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు వీరు డబ్బులకు అమ్ముడుపోయేటోళ్ళు అయితే ఉద్యమంలోనే రాజగోపాల్ రెడ్డి గారు మరి అమ్ముడుపోయి కేసీఆర్ గారు ఎంబడి వచ్చేటోడే రాలేదు కదా. చాలామంది చేరిరు కానీ నీకు వీళ్ళు ఇద్దరు చేరలేదు కదా బీఆర్ఎస్లో. చేరిరా? చేరితే అప్పుడే వచ్చి 2018లో రేవంత్ రెడ్డి ఓడిపోయింది ఎమ్మెల్యేగా. ఆ అవాలో కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అని గెలిచిండు. సో ఆయన పార్టీలోనే అసహనంగా ఉన్నా తెలంగాణ ఉద్యమానికి పాటుపడ్డటువంటిది వీళ్ళు. జనరల్గా ఆయన అది ఒక్కటి కాదండి. రాజగోపాల్ రెడ్డి గురించి వ్యక్తిగతంగా మాత్రం సరే నేనేమంటానంటే, మునుగోడు నాకు చాలా పరిచయం ఉన్న కాన్స్టిట్యున్సీ. నేను పదే పోతుంటా. అక్కడ బీసీ కులాలు ఎక్కువ ఉంటాయి, నాకు ఇన్విటేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందులో మా కులస్తులు ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ ఉంటారు. అక్కడ కుమ్మర్లు కానీ, గౌడ్స్ కానీ, పద్మశాలీలు కానీ, యాదవులు కానీ, వీళ్ళందరూ అనేక కులాలు ఉంటాయి ఆడ. నేను బాగా పోయేస్తాను. మొన్న పోయినప్పుడల్లా నాకు ఒక అలవాటు, ఆ హోటల్ కాడనో ఆడ ఏదన్నా ఉంటే చౌరస్తా కాడ ఆగి సామాన్యుడు లెక్క అడుగుతుంటా, ఎట్లా ఉంది ఏ కథ మీ ఎమ్మెల్యేదని. నేను అప్రిషియేట్ చేసేది మాత్రం ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తర్వాత నిజంగా అంత దమ్మున్న నాయకుడు ఈయన. మునుగోడులో మొత్తం బెల్ట్ షాపులను తీసేసిన ఘనత నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో చూసిన. డైరెక్ట్ నాకు ఒక లేడీ కలిసిందండి, చాలా పాపం. ఆమె ఏమన్నదంటే, సార్ అంతకుముందు అన్నీ మాకు కూడా మెటల్ గాజులే, మేము ఏమో చుడి బజార్ పోయి పెట్టుకున్న గాజులు కాదు ఇవి,
ఎందుకు అని అంటే భర్త చనిపోతే పెట్టుకుంటారు కదా మెటల్ ఆ గాజులు తీసేసి. ఎందుకు అంటే ఈ బెల్ట్ షాపులు ఉండడం వల్ల తాగడం వల్ల మా భర్తలు చనిపోతుండే, ఆయన రాజగోపాల్ రెడ్డి మరి ఎవరికి భయపడకుండా ఇవన్నీ తీసేసింది సార్ అని అంటుంది. ఏది చదువుకోని లేడి, అది నన్ను బాగా అరే లీడర్స్ మాఫియాని అరికట్టడం అంత ఈజీ కాదు, బెల్ట్ షాప్ లో మాఫియాని అరికట్టడం ఈజీ. ఎందుకంటే వాళ్ళది ఒక సిండికేట్ అయి ఉంటుంది. అందులో ఒక్క కాన్స్టిట్యున్సీలో చేయాలంటే కష్టం కదా, మళ్ళీ నైబరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉంటే స్టేట్ వైడ్ పాలసీ ఉంటే. ఈవెన్ రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో కూడా నేను అనుకుంటా బెల్ట్ షాపులు ఉండొచ్చు, కానీ అంతటున్నాయి కానీ మరి వారు చేయలేదు, ఈయన చేసినట్టు. రెండోది నేను ఆయనలో ప్రాక్టికల్గా నేను కూడా జనరల్గా మేము లీడర్లుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మేము ఎమ్మెల్యేలు ఎంపీలం కాము కాబట్టి ఆ మునుగోడు కాన్స్టిట్యున్సీలో మా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక ఎడ్యుకేషన్ ఫీజు కానీ ఇబ్బంది పడుతుంటే మేము ఆ ఏరియా ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తాం. అట్లా నేను రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసిన నేను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అరే ఎడ్యుకేషన్ అంటే నాకు ఇష్టము సీను భయ్, ఇట్లనే అన్నాడు. సీను అన్న నాకు చాలా ఇష్టం, పంపి నేను చేసేస్తా అని చెప్పి ఎడ్యుకేషన్ మీద ఆయన బాగా పిల్లల్ని చదివియాలి, స్కూల్స్ హాస్టల్స్ తిరిగి కొంత స్టేట్లో జరుగుతున్నటువంటి అక్కడ జరగకుండా. ఒక్కటండి మొన్న విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నిజంగా హీ డిజర్వ్డ్, మనము ఇవ్వాలని మనం కోరడం కాదు, హీ డిజర్వ్డ్ ఇట్. అందులో ఏమున్నది సార్, అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర 4 ఏమున్నట్టున్నాయి కదా, దాంట్లో ముఖ్యమంత్రి ఒకటి, విద్యాశాఖ ఒకటి, రెండు ఉన్నాయి. ఈయనకి ఇయ్యదగ్గ ఉన్నాయి 2, హోమ్ ఎడ్యుకేషన్ రెండిటికి ఈయనకి ఇస్తే బాగానే ఉంటుంది కొద్దిగా. సరే మేము వచ్చినాడు ఎట్లా ఉంటుంది అనేది మేము చూపిస్తాం బీజేపీ పార్టీగా. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది పవరు, ఆయన ఇవ్వగలుగుతాడు కాబట్టి గిటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. పైరవికాళ్ళ ఖాళీలకు ఇచ్చే కంటే సోషల్ చారిటీ చేసేటటువంటి వాళ్ళకి ఇస్తే కొంత బాగుంటుంది. ఇప్పుడున్న మంత్రుల పనితీరు ఎట్లుందన్న? ఇప్పుడు ఆల్రెడీ మంత్రులు ఎవరు ఉన్నారండి, నల్గొండల కనిపించని మంత్రులని కనిపించని వ్యక్తులని మంత్రులు చేస్తుండు. ఈ నిత్యం కనిపించే ఇసొంటి వాళ్ళనేమో పక్కకు పెడుతున్నాడు. అంటే డైనమిజం ఉన్న నాయకులు అయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఉన్న మంత్రులు సీతక్క కానీ, కొండ సురేఖ కానీ, లేకపోతే పొన్నం కానీ, లేకపోతే తుమ్మల కానీ, జూపల్లి కానీ, మన పొంగులేటి కానీ, వీళ్ళ ఎట్లుంది అంతా వర్కింగ్? నాకు నేనైతే అంటే వ్యక్తులా చెప్పాను కానీ ఫీడ్బ్యాక్ అంటే నేనైతే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి దగ్గర కొన్ని ఇష్యూస్ తీసుకుపోయినా సార్ట్ అవుట్ అయినాయి, అండ్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర సార్ట్ అవుట్ అయినాయి. మన ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము 2-3 మంత్రుల దగ్గర పోతే కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, కానీ మిగతా మంత్రిమండలి నాకు పెద్దగా వాళ్ళు ఎక్కడ ఉంటుర్రో ఏం పోతుర్రో అసలు ఏం అర్థమవుతలేదు. అంటే నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే కింద ప్రజలలో డెలివరీ ఏది? నేను మంత్రులను ఎక్కడ చూస్తున్నా అంటే సన్న బియ్యం ఇచ్చిరు కదా, సన్న బియ్యం మేము కేంద్రం ఇస్తాం, ఇలా చేతులు ఏం లేదు. దొడ్డు బియ్యం ఇచ్చినాడు ఎవ్వరు ఒక్క మంత్రి అన్నా ఒకరింటికి పోయి తినలేదండి. ఈ సన్న బియ్యం గవర్నమెంట్ ఇచ్చే బియ్యాన్ని వాళ్ళు ఇళ్ళ పోటీ పోయి వీళ్ళు తినొస్తున్నారు. 3 నెలల బియ్యం ఇచ్చిన అంటారు, కానీ వీళ్ళు ఒక్కరోజు పోయి తినొస్తే అయ్యే ఖర్చు వాళ్ళకి పాపము మంత్రి వచ్చిండని ఆ 3 నెలలు వాళ్ళకి ఘాటనే. అంటే అదొక ఆ నిమాయిష్ కూడా మంచిది కాదు. అంటే పేదరికాన్ని ఎక్కిరించినట్టే. నేను సన్న బియ్యం ఇస్తున్నామని మంత్రికి పోయి ఆడ ఫోటోలు దిగి తినుడే ఇచ్చేసారు, అయిపోయింది కీము. వాళ్ళు తిన్నోళ్ళు వాళ్ళు మెచ్చుకోవాలి. తినొస్తున్నామంటే మీరు పెద్దోళ్ళు తక్కువ అన్నట్ట. మేము మంత్రి కూడా పోయి తినొస్తున్నాము అని నార్మల్ టైంలో ఎప్పుడన్నా పోయి సింగిల్గా పోయి మరి మొన్నటిదాకా ఎవరు పోలేదు, వీళ్ళు ఎమ్మెల్యేలేగా అప్పుడు కూడా. మరి అప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చినాడు ఎవరు పోలేదు. కేసీఆర్ గారు కూడా ఒక ప్రకటన చేసింది గుర్తుందా, మా మన్మడు ఏం బియ్యం తింటే ఆ బియ్యం మేము ఇస్తాం అన్నాడు. తర్వాత హాస్టల్లో అది ఇచ్చిన మాట్లాడు, అది వచ్చిన మాట్లాడు. ఈ నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళు అయితే అందుకే ప్రజలు కొంత ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు బీజేపీ వైపు చూస్తారు. రేవంత్ రెడ్డి రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్? ఎన్ని మార్కులు ఇస్తారు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి మొదలు లాంచింగ్ అంటారు కదా, ముఖ్యమంత్రి కాగానే ఏమో చేసేస్తాడు అన్నట్టు మాత్రం ఫీలర్ వదిలిండు, అంతవరకు ఒప్పుకుంటా. కానీ ఇప్పటి నుంచి ఎందుకో మళ్ళా ఆయన కేసీఆర్ గారి కేసులను నీరు గారడము, లేట్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఒకరినొకరు బయట తిట్టుకుంటారు, కానీ ఇవన్నీ కూడా కమిషన్లు వేసి కాలయాపన చేయడము, విజిలెన్స్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఇచ్చిన క్రిమినల్ యాక్షన్ చేయమని అధికారుల మీద పెడితే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు మేము యాక్షన్ తీసుకుంటే అందరూ ఉద్యోగాలు అందరూ పోతారు అని అంటాడు. పోతారు, ఏమవుతుంది? నీకు ధర్మం మీద నిలబడాలి కదా నువ్వు. రెండోది ఏంటంటే నేను కక్ష తీసుకున్నట్టు అవుతుంది. అంటే ప్రజాధనం దుర్వినియోగం అయితే నీకు పేరు పోతుందని ఊకుంటావా? చట్టం పని తన పని తాను చేయాలి కదా. మేము కక్ష తీసుకోవట్లేదంటే
అది కక్ష ఎట్లయితే కక్ష ఎట్లయితుంది? తప్పు చేసినప్పుడు శిక్ష అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా పిలుపునిస్తున్నా, నీకు చెడ్డ పేరు వస్తుంది, కక్ష సాధింపు అవుతుంది అని చెప్పి ఊరుకొని ప్రజాధనముతో దుర్వినియోగమైనటువంటి ఈ అవినీతి కేసుల మీద కూడా నువ్వు చెయ్యకపోతే మాత్రం నువ్వు చరిత్రలో చాలా తప్పు తప్పు చేసినట్టే. నేనేమంటా అంటే ఇప్పుడు 5G టెక్నాలజీ కదా మైపాల్, నువ్వు కాంగ్రెస్కి ఎన్ని మార్కులు వేస్తావు అంటే ఇది 2G టెక్నాలజీ లాగా పనిచేస్తుంది. అప్డేట్ కాలే ఇక పర్సెంట్. నేను ఏమంటున్నా ఇప్పుడు 5G టెక్నాలజీ 6G రాబోతుంది, 2Gలో ఉన్నాము అంటున్నా. సిగ్నల్ వచ్చి రానట్టుంది, సిగ్నల్ ఫోన్లో కాళ్ళు కలిసి కలవనట్టుగా ఉంది. పరిపాలన అంత లేదండి, లేదు లేదు లేదు, కింద అంత డ్యామేజ్ అయింది. ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఈరోజు బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్గా మాత్రమే రేవంత్ రెడ్డిని గెలిపించారు. ఆ రోజు మమ్మల్ని అనవసరంగా బదలాం చేసిరు, ఏది కవితని అరెస్ట్ చేయలేదని. లేకపోయి ఉంటే మాత్రం ఎంపీల వచ్చినాయి చూడండి, అసలు బీజేపీ వస్తుండే. రేపు ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా బీజేపీ రాబోతుంది. అండ్ మంత్రివర్గం కూడా మీరు అన్నట్టు విస్తరణ ఇంకా చెయ్యాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి 4 శాఖలు తీసి వెంటనే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, కొంత సోషల్ వర్క్ చేసే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ఆయన డైనమిక్గా చదువుకున్నాడు ఇంజనీర్, ఇటువంటి వాళ్ళకి ఇచ్చేయాలండి మైపాల్. అట్లయితే కొంత మేరకు ఏమన్నా అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇదండి తాడూరు శ్రీనివాసన్నతో ఈ సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై.